మేమంతా సిద్ధం యాత్ర 12వ రోజుకు చేరుకుంది. గంటవారిపాలెం నుంచి కాసేపట్లో సీఎం వైఎస్ జగన్ బస్ యాత్ర ప్రారంభిస్తారు. పుట్టవారిపాలెం, సంతమాగులూరు క్రాస్, రొంపిచెర్ల క్రాస్, విప్పెర్ల, నెకరికల్లు మీదుగా దేవరంపాడు క్రాస్ వద్దకైతే చేరుకుని భోజన విరామం తీసుకుంటారు. అనంతరం కొండమూడు, పిడుగురాళ్ల బైపాస్ మీదుగా సాయంత్రం 3:30 గంటలకు అయ్యప్పనగర్ బైపాస్ వద్దకైతే చేరుకుంటారు. అక్కడ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. సభ అనంతరం కొండమూడు జంక్షన్, అనుపాలెం, రాజుపాలెం, రెడ్డిగూడెం మీదుగా ధూళిపాల దగ్గర రాత్రి బస శిబిరానికైతే చేరుకుంటారు. ఇక సీఎం జగన్ చేపట్టబోయే మేమంతా సిద్ధం బస్సు యాత్ర 12వ రోజుకైతే చేరుకుంది. మరి కాసేపట్లో యాత్ర ప్రారంభం కానున్నట్లయితే తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఈ బస్సు యాత్రకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అట్లా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్వహిస్తున్నటువంటి మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఈ రోజు పల్నాడు జిల్లాలో ప్రారంభం కానుంది. 12వ రోజు ఈ యాత్ర కొనసాగుతుంది. వినుకొండ నుంచి బయలుదేరి పిడుగురాల వద్ద ఉన్నటువంటి కొండమూడు వద్దకు భారీగా జన సమీకరణ జరుగుతున్నటువంటి పరిస్థితి. లంచ్ అక్కడ చేసిన తర్వాత సాయంత్రం సత్రపల్లి నియోజకవర్గం ధూళిపాల చేరుతుంది. ధూళిపాల నుంచి మరలా రేపు స్టార్ట్ అవుతుంది. అయితే ఈ రోజు జరుగుతున్నటువంటి యాత్ర వినుకొండ నుంచి అద్దంకి నార్కెట్పల్లి హైవే మీదుగా అంటే రొంపిచెర్ల, విప్పర్ల, అలానే కొండమూడు ఈ ప్రాంతంలో భారీగా వైసీపీ శ్రేణులు చేరుకోనున్నారు. జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలకడం కోసం అలానే కొండమూడు జంక్షన్ ఏర్పాటు చేస్తున్నటువంటి ఏదైతే రోడ్ షో సంబంధించి చూసుకుంటే గనక ఇప్పటికే పూర్తి స్థాయిలో ఏర్పాట్లు సిద్ధం చేయడం జరిగింది. అయితే మేమంతా సిద్ధం పేరుతోటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్వహిస్తున్నటువంటి రాష్ట్రమంతా నిర్వహిస్తున్నటువంటి బస్సు యాత్ర పల్నాడు జిల్లాలో విజయవంతంగా కొనసాగుతుంది. మేము మా వల్ల మీ కుటుంబానికి మేలు జరిగిందంటే మాకు ఓటు వేయండి, లేదంటే వద్దు అనే నినాదంతో ముందుకు సాగుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి వైసీపీ కాలంలో చేసినటువంటి అభివృద్ధి పనులను కూడా ప్రజలకు వివరిస్తున్నారు. రానున్న రోజుల్లో ఏ పనులు చేస్తున్నారో కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది. బస్ యాత్ర వల్ల పల్నాడులో ఉన్నటువంటి 7 అభ్యర్థులు విజయం సాధిస్తారంటూ కూడా చెబుతున్నటువంటి పరిస్థితి. అలానే నర్సాపేట పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ కూడా ఈ బస్ యాత్రలో పూర్తి స్థాయిలో ఉన్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అయితే స్వాగతం మరికిన తర్వాత ఈ రోజు కొండమూడు అంటే అది గురజాల నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది. గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి కూడా భారీ స్వాగత ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక వారితో పాటు సత్తరపల్లి మంత్రి అంబటి రాంబాబు కూడా తన యొక్క సత్తా నిరూపించడానికి ఏర్పాట్లు అయితే సిద్ధం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.